కాళేశ్వరం మేడిగడ్డపై విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. నిర్మాణం పేరుతో 3,200 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదికను రెడీ చేసింది. ఈ నివేదికను డీజీ రాజీవ్ రతన్ సమర్పించనున్నారు. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ దర్యాప్తు సంస్థ ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసింది. మనం చూస్తాం ఇప్పటికే జలసౌదాలో ఉన్నటువంటి కార్యాలయంతో పాటు అదేవిధంగా ఇరిగేషన్ కార్యాలయం భూపాలపల్లి కరీంనగర్లో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించి అనేక కీలక ఆధారాలు కూడా విజిలెన్స్ అధికారులు సేకరించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు జరిపినటువంటి నివేదికలకు అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావించింది విజిలెన్స్. మధ్యంతర నివేదికను కూడా ఇప్పుడు విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కూడా సిద్ధం చేశారు. వచ్చే వారంలో మధ్యంతర నివేదికను తెలంగాణ నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారుకు విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కూడా అందించే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 3,200 కోట్ల మేరకు అవినీతి జరిగినట్లు కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడ్డట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. నిర్మాణం అదేవిధంగా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా అక్రమంగా ఈ ప్రాజెక్టును చేపట్టారంటూ కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద చాలా వరకు అంటే వరద ఉధృతిని అంచనా వేయకుండా ఈ ప్రాజెక్టుని నిర్మించారు. మరోవైపు భారీ ఎత్తున కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చే పనిలో భారీ ఎత్తున డబ్బులు కూడబెట్టారంటూ కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఈ దీంట్లో నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కూడా వెల్లడించడం జరిగింది. త్వరలోనే వచ్చే 1 వీక్ లోనే తెలంగాణ నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్కి మధ్యంతర నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన పూర్తి నివేదికను కూడా తెలంగాణ నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్కు విజిలెన్స్ డీజీ రాజీవ్తో అందించిన తర్వాత మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఎవరైతే భాగస్వామ్యం కావడం జరిగిందో వారందరిపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది. కాబట్టి మరి చూడాలి ఈ ప్రాజెక్టులో ఎవరెవరు కాంట్రాక్ట్ ఉన్నారు, ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం అయ్యారనే దానిపై కూడా ఇప్పటికే విజిలెన్స్ మధ్యంతర నివేదిక సమర్పించిన తర్వాత దాంట్లో పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం. మొత్తం మీద కాళేశ్వరంపై జరిపినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ మాత్రం ఇప్పటికే పూర్తయింది. ఇప్పటికే ఆ ఫైల్స్ మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. ఇప్పటివరకు 3,200 కోట్ల మేరకు అవినీతి జరిగినట్లు కూడా కొంత విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది. కాబట్టి దీంట్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎవరెవరు ఈ అవినీతికి పాల్పడ్డారు, ఇప్పటివరకు జరిపినటువంటి నివేదికలో మరి పూర్తిగా ఎవరు దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తారన్న దానిపై కూడా పూర్తిగా ప్రభుత్వం నివేదిక తీసుకున్న తర్వాత దానిపై పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయితే పూర్తయింది. వచ్చే వారంలో మధ్యంతర నివేదికను కూడా విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కూడా అటు ప్రభుత్వానికి కూడా సమర్పించే అవకాశం ఉంది. అరుణ. ఓకే సునీల్, థ్యాంక్ యూ.